పార్వతి, ఏమైంది పార్వతి? ఎందుకు ఏడుస్తున్నావు? లే, ఏమైంది? ఏమైంది పార్వతి? ఎందుకు ఏడుస్తున్నావు? పూట గడవడానికి కూలి పనికి పోయి ఆడపిల్ల పట్నం వచ్చినది. అన్నం కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం గుడి మెట్ల కాడ కోసంత స్థలం కూడా దొరకనీకి కష్టమయ్యే పట్టణానికి పేద పిల్లొచ్చినది. అదృష్టం కొద్ది అయ్యుండే చోట, మా రాసులుండే చోట తలదార్చుకునే చోటు దొరికినది. ఈ సేతో ముద్దు మందారం సెట్టు, ఈ సేతో 2 జతల బట్టలు, ఎంతేమో అక్కడుగుల్ని సూత్తా నడిసే తమ్ముడు. ఇవే ఆస్తులనుకుని మురిసిపోయి తెలియక తప్పులు చేసిన అమాయకురాల్ని, పని మనిషిని, బ్రాండ్ అంబాసిడర్ని చేసిన మహారాజులు. చేతులెత్తి దండ పెడతానంటే ఆశయ్యి అట్టుకుంటానని, నన్నే కట్టుకుంటానని చెప్పి గతం తప్పిన మాట తప్పని చక్రవర్తి ఎలా పార్వతిని మనవాడాడు. దేవుడి సాక్షిగా, 2 సార్ల సాక్షిగా పెద్దబాబు గారికి భార్యనైనాను. కానీ అమ్మగారికి పెద్ద కోడల్ని అవ్వలేదు కదా పెద్దబాబు గారు. నువ్వు నా భార్యవని ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ కలిసి బతకాల్సిన మనకు తెలుసు కదా పార్వతి. కలిసేట్టా బతుకుతాం పెద్దబాబు గారు. మీరు కట్టి నీ పసుపు తాడు అమ్మగారులకి సూపెత్తానని సయ్యెట్టుకుని తీసుకొచ్చినారు. మండపానికి వస్తే ఆ నీలాంబరి అమ్మగారికి పెద్ద కొడలైనది. ఏ రాక్షసి మీ నీడ కూడా తాకరాదనుకున్నాను. ఇప్పుడు ఆ రాక్షసే మీ వెంటుంటా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.